ప్రేమైన నా సహోదర సహోదరులారా, ఈరోజు నిన్ను నీ తల్లిదండ్రులు విడిచిపెట్టారా? నీ భార్య విడిచిపెట్టిందా? నీ భర్త విడిచిపెట్టాడా? నీ పిల్లలు విడిచిపెట్టారా? నీ స్నేహితులు విడిచిపెట్టారా? నీ బంధువులు విడిచిపెట్టారా? నీ ఇరుగు పొరుగు వారు విడిచిపెట్టారా? నువ్వు నమ్మిన వారు విడిచిపెట్టారా? అయితే నీకొక శుభవార్త. నిన్ను విడువను, ఎడబాయనని వాగ్దానం చేసిన యేసు ప్రభువారు, ఇదిగో సదాకాలం నేను మీతో కూడా ఉందునని వాగ్దానం చేసిన యేసు ప్రభువారు, ఇదిగో దాసులను పిలువక స్నేహితులనుగా మిమ్మల్ని పిలుచున్నానని వాగ్దానం చేసిన యేసుక్రీస్తు ప్రభువారు, ఈరోజు నీవు ప్రార్థన చేస్తే, యేసయ్యా నాలోనికి రండి, నాతో ఉండండి, నాపై ఉండండి, ఇదిగో నా జీవితంలో జోక్యం చేసుకోండి, అయ్యా నీవే నాకు ఆధారం, ఆశ్రయము, నీవే నాకు దేవుడు, రక్షకుడు, విమోచకుడు అని ఒకవేళ యేసుక్రీస్తు ప్రభువారి యందు విశ్వాసం ఉంచి, నమ్మకం ఉంచి యేసుక్రీస్తు ప్రభువారిని ఆహ్వానిస్తే, యేసుక్రీస్తు ప్రభువారు నీలోనికి వస్తాడు, నీతో ఉంటాడు, నీపై ఉంటాడు, నిన్ను ఆదరిస్తాడు, నిన్ను ధైర్యపరుస్తాడు, నీ యొక్క అవసరతలు తీరుస్తాడు, నీకు మేలు చేస్తాడు, ఉపకారం చేస్తాడు, ఆత్మీయంగా, ఆర్థికంగా అన్ని విషయాల్లో నిన్ను వర్ధిల్ల చేస్తాడు. కాబట్టి ప్రియమైన సహోదర సహోదరి, ఈరోజే యేసుక్రీస్తు ప్రభువారిని సొంత రక్షకుడుగా స్వీకరించి దేవుణ్ణి నమ్ముకొని దేవునికి మహిమకరంగా జీవించడానికి ప్రయత్నం చేయి. నీ జీవితంలో ఇదిగో నిన్ను విడిచిన వారు, నిన్ను వద్దనుకున్న వారు, కాదనుకున్న వారే రేపటి దినమున యేసుక్రీస్తు ప్రభువారు వారే నీ యొద్దకు వచ్చి ఇదిగో ప్రార్థన చేయించుకునే విధంగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నిన్ను అనేక జనములకు ఆశీర్వాదకరంగా మారుస్తాడు. కాబట్టి ధైర్యం తెచ్చుకొని దేవునికి మహిమకరంగా జీవించటానికి ఒక్కసారి ఆలోచన చెయ్యి.